కేసీఆర్ పై కడియం శ్రీహరి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తున్నాం. కల్వకుట్ల కుటుంబం తెలంగాణ ప్రజలపై పడి దోచుకు తింటుందంటూ ఇక కడియం శ్రీహరి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం. ఎందుకు కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందో ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్గా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, వరుసగా కల్వకుట్ల కుటుంబంలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఓవైపు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ కవిత మరి బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూసాము. సో దీనికి సంబంధించి ఒకసారి అప్డేట్ చూస్తే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్ కామెంట్ చేశారు. కల్వకుట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినట్టు ఆయన ఆరోపిస్తున్నారు. ఇక 10 ఏళ్ల అధికారంలో కల్వకుట్ల కుటుంబం తెలంగాణ వనరుల్ని దోచుకుందని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకొని 1000 ఎకరాల భూములు కబ్జా చేశారంటూ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం 1000 కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఆక్షేపించారు. ఇక 1000 ఎకరాల భూములు 1000 కోట్ల రూపాయలు పంచుకునే క్రమంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చారు కడియం శ్రీహరి. అయితే కేసీఆర్ కుటుంబం గొడవలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంబంధం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయిన తర్వాతనే తనకు కళ్ళెదుట వాస్తవాలు కల్పించాయని శ్రీహరి తెలిపారు. అవినీతి పరులతో కలిసి ప్రయాణం చేయడం తనకు సాధ్యం కాలేదని, అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానంటూ ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 10 ఏళ్ల పాటు పోగేసిన ఆస్తులు పంపకాల్లోనే ఇప్పుడు పంచాయతీ మొదలైనట్టు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇక కుటుంబంలో జరిగిన ఈ గొడవలే కవిత జైలుకి వెళ్ళడానికి కారణమయ్యాయంటూ ఆయన పరోక్షంగా పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఇక బీఆర్ఎస్ భవిష్యత్తు, కల్వకుట్ల కుటుంబం పాత్రపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కడియం శ్రీహరి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయనో ఒక చర్చ సైతం కొనసాగుతుంది. అసలు కడియం శ్రీహరి ఏం మాట్లాడారో ఒక్కసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో బయట అనంతరం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం కొరకు. కడియం శ్రీహరి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూస్తాం తొలి వెలుగు స్క్రీన్ మీద. ఒక్కసారి మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు కడియం శ్రీహరి బీఆర్ఎస్ వేయడానికి కారణం ఏమై ఉండొచ్చు, దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. వెంకటరత్నం, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు కడియం శ్రీహరి ఈ స్టేట్మెంట్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, గతంలో కూడా ఈ కేసీఆర్ ఫ్యామిలీ మీద కూడా అనేక విషయాల మీద కూడా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, అలాగే ప్రస్తుతానికి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా అనేక సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. తను పార్టీ వీడినందుకు కూడా పలు కారణాలు కూడా అప్పుడప్పుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా ఇక్కడ జనగామ జిల్లా కేంద్రం సంబంధించి ఇక్కడ లింగల గణపురం స్టేషన్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి సమయంలో కూడా మళ్ళీ కేసీఆర్ కుటుంబం మీద కూడా
కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కేసీఆర్ కుటుంబంపై కూడా ఇప్పుడు గతంలో తను ఎట్లాంటి ఇబ్బందులు పడ్డానో అన్నటువంటి కోణంలో కూడా తను మాట్లాడడానికి గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు కేవలం ఆస్తికి సంబంధించినవే అని చెప్పి అంటున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరుల్ని కూడా దోచుకుంది. ధరణి అడ్డు పెట్టుకుని కూడా వేలాది ఎకరాల భూములను కబ్జా చేశారు. దానికి అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా వేల కోట్ల రూపాయలు కూడా సంపాదించుకున్నారు. వేల కోట్ల ఎకరాల భూములు, అలాగే వేల కోట్ల రూపాయలు అలాగే పంచుకున్నటువంటి క్రమంలోనే కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత గొడవలకు కారణం అని చెప్పి ఇక్కడ చూతేగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ కుటుంబం కూడా ఆ గొడవలు తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు అన్నటువంటి కోణంలో కూడా చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎట్లాంటి సంబంధం లేదు ప్రజలు కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రజలు మాత్రం దీన్ని గమనించాల్సిందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ అయితే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయితే తను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధాన కారణం కూడా ఆ కేసీఆర్ బిడ్డ అయినటువంటి ఆ కల్వకుంట్ల కవితనే అని చెప్పని ఆరోపిస్తున్నారు. దీనికి కారణాన్ని కూడా చెప్పారు. లిక్కర్ కేసులో ఇక్కడ ఇన్వాల్వ్ అయినందుకే తను బయటికి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి. విచారణ ఎదుర్కొనేందుకు కూడా అనేక రోజులు కూడా జైల్లో ఉండడం కూడా సరైన పద్ధతి కాదు. అంటే ఒక మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్ లో ఉండడం అనేది కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఓవరాల్ గా చెప్పినట్టయితే ఇక్కడ అవినీతి డబ్బును పంచుకోవడంలోనే ఈ గొడవ జరిగింది తప్ప మరి ఇంకా ఏమీ లేదు అన్నటువంటి ఒక కోణంలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ లింగల జనపడానికి నవంపేట రిజర్వాయర్ సాగునీటి విడుదల చేయడానికి కూడా ఈ వెళ్ళినటువంటి కడియం శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేయడానికి కూడా ప్రస్తుతానికి ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఏం జరుగుతుందన్నటువంటి విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ గొడవలకు కారణం ఏమీ లేదన్నటువంటి కోణంలో కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఓవరాల్ గా చూసినట్టయితే గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ లో తాము ఇవ్వలేకపోవడానికి కారణాలు కూడా కొన్ని చెప్పారు. అంటే అవినీతి పరిపాలన అందిస్తున్నారు. అవినీతి పరమైనటువంటి వాతావరణంలోకి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉంది కాబట్టి తను మాత్రము అట్లాంటి అవినీతి మరకలు అంటించుకోవడానికి లేదు. నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యం కాబట్టి ఏది చేసిన నియోజకవర్గ ప్రజల కోసమే నేను తను నిర్ణయం తీసుకుంటానని కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఇతర తన ఆలోచన విధానానికి అసలు బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలకు ఎట్లాంటి పొంతన కూడా కుదరడం లేకపోవడం వల్లనే ఇవ్వలేకపోవడం వల్లనే రావాల్సి వచ్చిందని చెప్పి గతంలో చెప్పినట్టు. అలాగే ఈసారి కూడా ఇక్కడ కల్వకుంట్ల కుటుంబం మీద ఆ టాపిక్ తీసుకొచ్చి కేవలము ఆర్థిక పరమైనటువంటి అంశాలు తెర మీదకే తప్ప బీఆర్ఎస్ లో కూడా ఎట్లాంటి అంతర్గత విభేదాలు కారణం కాదు అన్నటువంటిది కూడా చెప్పారు. ఆస్తులు పంచుకోవడంలోనే ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ పర్సంటేజ్ ల గొడవనే దీనికి ప్రధాన కారణంగా ఇక్కడ స్టేషన్ గణపతి ఎమ్మెల్యే అలాగే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వెంకటరత్నం, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలకు ఒక వివరణ వచ్చేసినటువంటి ప్రయత్నం కనబడుతుంది. అంటే కడియం శ్రీహరి ప్రధానంగా గతంలో కల్వకుంట్ల కుటుంబంలో ఏవైతే ఆస్తి పంపకాలకు సంబంధించి చర్చ జరిగింది. గతంలో అనేకమైనటువంటి ఎలిగేషన్స్ కల్వకుంట్ల కుటుంబం మీద రావడం, ప్రధానంగా మరి కల్వకుంట్ల కవితమ్మ వల్లనే నేను బయటకు వచ్చానట్టు కూడా ఆమెపై కడియం శ్రీహరి అయితే కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. సో కేవలం ఇది ఆస్తి పంపకాల్లో భాగంగానే ఆ ఫ్యామిలీ ఒక డ్రామా ఆడుతుందంటూ మరి కడియం శ్రీహరి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ పార్టీని మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానంటూ కడియం శ్రీహరి లేటెస్ట్గా చేసిన కామెంట్స్ కాస్త ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కొంత చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు కడియం శ్రీహరి మరి ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు? నిజంగానే గతంలో కడియం శ్రీహరిని కవిత లాంటి మరి కీలకమైనటువంటి నాయకులు ఇబ్బంది పెట్టారా, అందుకే వాళ్ళు బయటికి వచ్చారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ విజువల్స్ అంటే గతంలో కీలకంగా విరిచినటువంటి ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి కావచ్చు, పోచారం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది 10ల సంఖ్యలో మరి పార్టీని మారిన నేతల్ని ఎవరిని కదిలిచ్చినా ఇదే రకమైనటువంటి సమాధానం చెప్తున్నారనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.